హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటో ఎడ్జ్ 60 Pro వర్సెస్ రియల్మీ GT 70 కంపారిజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీటిలో 60 Pro వచ్చేసి 30,000కి, GT 70 వచ్చేసి 32,000కి అయితే తీసుకొచ్చారు. ఈసారి రియల్మీ GT సిరీస్ లో మొబైల్ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా తీసుకొచ్చారు. అదెందుకో నాకు అర్థం కాలేదు. లాస్ట్ టైం వచ్చిన GT 60 ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇలా అనాలనిపించింది. ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విని ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా డిస్ప్లే విషయానికి వస్తే ఈ పాయింట్ ఈ రెండు మొబైల్స్ ని వేరు చేస్తుంది. ఎందుకంటే మోటో వచ్చేసి ఆల్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. మొబైల్స్ లో ఉండే క్వాడ్ కర్వ్డ్ లాగా కాకుండా ఎడ్జెస్ అనేవి నాలుగు వైపులా కొంచెం కర్వ్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. మనం ఏదైనా వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు స్క్రీన్ అంతా కూడా బెజల్స్ లేకుండా కనిపిస్తాయి. కొంతమందికి ఇలా కర్వ్డ్ ఉంటే నచ్చవండి, ఎందుకంటే స్క్రీన్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. గ్లాసెస్ కూడా దొరకడం కొంచెం కష్టంగానే ఉంది. రియల్మీ విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లేని ఇచ్చారు. వాడడానికి కన్వీనియంట్ గా ఉంటుంది, కానీ చూడడానికి కొంచెం ఓల్డ్ లుక్. డిస్ప్లే విషయానికి వస్తే మోటోలో 6.8 ఇంచెస్ ఆల్ కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. రియల్మీ విషయానికి వస్తే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే తోటి 6000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. రెండు మొబైల్స్ యొక్క డిస్ప్లేలు కూడా 1.5K రెజల్యూషన్ తో వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మోటోలో పాంథన్ కలర్ వాలిడేషన్ ఉంటుంది, అలాగే విజన్ బూస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. రియల్మీలో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ ఈ మొబైల్ మాత్రమే నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ ప్లే చేయగలుగుతుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మోటోనే కొంచెం ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది. డిస్ప్లే విషయంలో మాత్రం నేను మోటోకి పాయింట్ ఇస్తానండి. ఇక చాయిస్ మీదే, ఎందుకంటే మీ ఫ్లాట్ డిస్ప్లే ఇష్టం అంటే ఫ్లాట్ తీసుకోండి, లేదంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇష్టం అంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకోండి. నాకు రెండిట్లో ఏదైనా పర్లేదు, మంచి డిస్ప్లే కావాలనుకుంటే ఇక్కడ మోటో బెటర్ గా అవుతుంది. డిజైన్ విషయానికి వస్తే మోటోలో 3 వేరియంట్స్ కూడా వేగన్ లెదర్ ఫినిషింగ్ తోనే వస్తున్నాయి. రియల్మీ విషయానికి వస్తే ఒకటి లెదర్, రెండు ప్లాస్టిక్ వేరియంట్స్ అయితే ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తాయి. రెండు మొబైల్స్ కూడా IP60 69 వాటర్ రేటింగ్ తోనే వస్తాయి. స్పీకర్స్ ఉంటాయి. రెండు కూడా డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండుట్లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తాయి. డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే మాత్రం మోటో కొంచెం బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ వాడారు. రియల్మీలో మాత్రం ఏ ప్రొటెక్షన్ అని చెప్పలేదు, కానీ ఆర్మర్ గ్లాస్ మాత్రం చెప్తున్నారు. అడిషనల్ గా మోటోలో మిలిటరీ గ్రేడ్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంది. రియల్మీలో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్న మొబైల్స్ మాత్రమే గ్రాఫైన్ మెటీరియల్ తో ఉన్న బ్యాక్ ప్యానల్ అయితే వాడతారు. కాస్త కూల్ గా ఉంటుంది. లెదర్ బ్యాక్ ఉన్న మొబైల్స్ హీట్ అయితే చాలా సేపు హీట్ తెలుస్తుంది, కానీ ప్లాస్టిక్ ఇంకా గ్రాఫైన్ షీట్ ఉండడం వల్ల హీట్ అనేది తొందరగా డిస్ప్యూట్ అవుతుంది. ఈ రెండు మొబైల్స్ కూడా దాదాపు 8.2 8.3 mm థిక్నెస్ తోనే ఉంటాయి. బట్ రియల్మీ మాత్రం బాక్సీ షేప్ లో ఉండడం వల్ల కాస్త లావుగా అనిపిస్తుంది. మోటో మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కర్వ్డ్ ఉండడం వల్ల సైడ్ నుంచి కాస్త సన్నగా కనిపిస్తుంది. లిప్ పరంగా రియల్మీ బెటర్ గా ఉంటే, లుక్ పరంగా మాత్రం మోటో కొంచెం బెటర్ గా అనిపించింది. రెండిట్లోనూ NFC అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్మీ వచ్చేసి 202 grams వెయిట్ ఉంటే, మోటో వచ్చేసి జస్ట్ 186 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. బ్యాటరీ సైజ్ తక్కువగా ఉండడం వల్ల మోటో కాస్త వెయిట్ తక్కువగా ఉంది. అట్లాగనే డిజైన్ కి అయితే నేను మార్క్స్ ఇవ్వట్లేదు. డిజైన్ పరంగా నాకు నచ్చిందే మీకు కూడా నచ్చాలి అని చెప్పడం చాలా తప్పు. ఈ రెండు మొబైల్స్ అనే కాదండి, ఏ మొబైల్ తీసుకున్నా కూడా మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. వేరే వాళ్ళు ఎవరో చెప్పారని ఆ డిజైన్ అయితే తీసుకోకండి. డబ్బులు మీ అన్నప్పుడు కాంప్రమైజ్ మీరెందుకు అవుతారు? బిల్డ్ క్వాలిటీలో మాత్రం మోటో విన్నర్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే మోటోలో డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే వాడారు. అదే రియల్మీలో వచ్చేసి డైమెన్సిటీ 8400 మ్యాక్స్ అనే ప్రాసెసర్ వాడారు. సింపుల్ గా చెప్పొచ్చు 8300 కన్నా 8400 కాస్త బెటర్. రెండు మొబైల్స్ కూడా LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ మీద వస్తాయి. రెండు కూడా Android 15 మీద రన్ అవుతాయి. మోటో వచ్చేసి 13 lakhs వరకు Antutu స్కోర్ చేస్తే, రియల్మీ వచ్చేసి 15 lakh వరకు Antutu స్కోర్ చేయగలుగుతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కాదు, కానీ ఆ రేంజ్ లోనే ఆప్టిమైజేషన్ అనేది అవసరం. మోటో వచ్చేసి 3+4 అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో క్లీన్ OS అనేది పోయింది. మొబైల్ తో పాటు కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. రియల్మీ వాళ్ళలో వచ్చేసి 4+6 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దాంట్లో కూడా బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉంటాయి. ఇంత ముందు కూడా ఉండేవి. బ్లోట్వేర్ యాప్స్ అంటే ఏం లేదండి, మనకు అవసరం లేని గేమ్స్, కొన్ని స్నాప్చాట్ లాంటివి ఇస్తారు. అవసరం లేదనుకుంటే ఇవి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఇస్తారో మాత్రం వాళ్ళకే తెలియాలి. రియల్మీలో అడిషనల్ గా GT మోడ్ అయితే ఉంటుంది. GMA ని రియల్మీలో 90 FPS లో ఆడలో మాత్రం 60 FPS లో మాత్రమే ఆడగలుగుతాం. నిజానికి GT 70 లో BGMI 120 FPS లో కూడా ఆడుకోవచ్చు. అప్డేట్ అయితే ఇవ్వరు, ఫ్యూచర్ లో కూడా ఇవ్వరు. 90 FPS లో వచ్చినప్పటికీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. BGMI గేమ్ విషయంలో కూడా మీకు రియల్మీ బెటర్ గా ఉంటుంది. రెండిట్లోనూ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయండి. మోటోలో ఒక బటన్ ఇస్తే, రియల్మీలో బ్యాక్ సైడ్ డబల్ టాప్ చేస్తే సేమ్ ఫీచర్ అయితే యాక్టివేట్ అవుతుంది. రెండిట్లోనూ జెమినై అయితే ఉంటుందండి. జెమినై అనేది కొత్త ఫీచర్ అయితే కాదు. మన దగ్గర 3-4 సంవత్సరాల కింద ఉన్న మొబైల్ లో కూడా జెమినై అనేది వర్క్ అవుతుందండి. దానికోసమే కొత్త మొబైల్ అయితే అవసరం లేదు. సర్కిల్ టు సెర్చ్ గానీ, ఎన్హాన్స్మెంట్ గానీ, రైట్ ఇలాంటివి ఉంటే బాగుంటాయి. ఈ పరంగా అయితే రియల్మీ బెటర్ గా ఉంటుంది. ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎక్కువ అప్డేట్స్ కూడా రియల్మీ వాళ్ళే ఇస్తున్నారు. ఓవరాల్ గా ప్రాసెసర్ పరంగా అయితే రియల్మీనే బెటర్ గా ఉంది.
కెమెరా విషయానికి వస్తే మోటోలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అది కూడా మంచి సెన్సార్ వాడారు. కెమెరా 50 MP సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ గా యూజ్ అవుతుంది అండ్ మ్యాక్రో గా కూడా వర్క్ చేస్తుంది. దీంట్లో అయితే OS సపోర్ట్ చేయదు. థర్డ్ కెమెరా 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది, 50x వరకు సూపర్ జూమ్ చేస్తుంది. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా అయితే వాడారు. మోటో వాళ్ళైతే ప్యాంథర్ కలర్ వాలిడేషన్ తో తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ అనేవి బాగుంటాయి. రియల్మీలో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా 50 MP అది కూడా సోనీ MS-896 సెన్సార్ అయితే వాడారు. సెకండ్ కెమెరా 8 MP రివర్స్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా ఒకటే OS కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. రెండు మొబైల్స్ యొక్క మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కానీ మోటోలో మాత్రం ఒక 15 to 20% క్వాలిటీ చాలా బాగుంది. అల్ట్రా వైడ్ విషయానికి వస్తే మోటోనే ఇక్కడ బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద సెన్సార్ ఇచ్చారు కాబట్టి ఆ బెనిఫిట్ అయితే వస్తుంది. ఇక టెలిఫోటో లెన్స్ విషయానికి వస్తే కనుక మోటోలో మాత్రమే ఆ ఫ్యూచర్ అయితే ఉంది. రియల్మీ అయితే పక్కకెళ్ళి అడగాల్సిందే. ఎందుకంటే ఆ మొబైల్లో టెలిఫోటో లెన్స్ సెన్సార్ లేదు కాబట్టి. ఫోటో విషయంలో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంకా డే అండ్ నైట్ సిచువేషన్ లో మాత్రం మోటోనే బాగా వర్క్ చేస్తుంది. అదే వీడియో విషయానికి వెళ్తే కనుక సీన్ వేరే అయిపోతుంది. ఫోటో వచ్చేసి అన్ని కెమెరాలు కలిసి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలిగితే రియల్మీలో మాత్రం మెయిన్ కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో 60 FPS ఉండడం వల్ల వీడియో అనేది కొంచెం స్టేబుల్ గా ఉంటుంది, మీకు నీట్ గా కనిపిస్తుంది. ఫోటోలు అయితే చాలా రోజుల నుంచి ఈ బడ్జెట్ లో 30 FPS వరకు ఆగిపోయారు. ఎందుకో తెలియదు. కెమెరా విషయంలో మాత్రం ఇద్దరికి వేరువేరుగా పాయింట్స్ వస్తున్నాయి. ఫోటో విషయంలో మోటో ఇక్కడ బెటర్ గా ఉంటే వీడియో విషయంలో మాత్రం రియల్మీ కొంచెం బెటర్ గా ఉంటుంది. వీడియో క్వాలిటీ పరంగా మోటో కూడా బెటర్ గా ఉన్నప్పటికీ కూడా 30 FPS ఇవ్వడం వల్ల వీడియో అనేది కొంచెం స్మూత్ గా ఉండదు. బ్యాటరీ విషయానికి వస్తే మోటోలో 6000 mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తే 15W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. రియల్మీ వచ్చేసి 7000 mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్మీ వచ్చేసి 42 minutes లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. మోటోలో వచ్చేసి ఛార్జింగ్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాటరీ సైజ్ కూడా తక్కువగానే ఇచ్చారు కాబట్టి 45 minutes లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. అది కూడా టర్బో ఛార్జింగ్ ఆన్ చేస్తేనే. నార్మల్ యూజర్స్ అయితే మోటోని ఈజీగా 1 day వాడొచ్చు. అదే నార్మల్ యూజర్స్ కి రియల్మీ నెక్స్ట్ డే కి 20 to 30% ఛార్జింగ్ మిగులుతుంది. హెవీ యూజర్స్ అయితే రియల్మీ 1 day వస్తుంది, మోటో కాస్త తక్కువగా వస్తుంది. ఏం కూడా ఇక్కడ మోటోనే ఎక్కువసేపు వస్తుంది. ఎందుకంటే మోటో BGMI ని 60 FPS లో సపోర్ట్ చేస్తే రియల్మీ వచ్చేసి 90 FPS లో సపోర్ట్ చేస్తుంది. 2 FPS లో గేమ్ ఆడడం వల్ల ఛార్జింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అలా బ్యాటరీ లైఫ్ అనేది రియల్మీ GT లో తక్కువగా వస్తుంది. ప్రైజెస్ విషయానికి వస్తే మోటో 30,000 కి అయితే అమ్ముతున్నారు. అసలు ఎలాంటి కార్డ్ ఆఫర్స్ ఇవ్వట్లేదు. GT70 అయితే 35,000 కి అయితే తీసుకొచ్చారు. 3,000 కార్డ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అప్పుడు 32,000 కి అయితే తీసుకొస్తారు. ఈసారి రియల్మీ GT70 ప్రైజెస్ అయితే కాస్త ఎక్కువగానే పెట్టారు. లాస్ట్ టైం తీసుకొచ్చిన రియల్మీ GT60 ప్రైజెస్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా నేనేం చెప్తానంటే 30,000 రూపీస్ బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక మోటో అయితే 60 Pro బెటర్ అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మంచి డిస్ప్లే ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, డీసెంట్ ప్రాసెసర్ ఉంటుంది, డీసెంట్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ అయితే ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అనిపిస్తుంది ఈ ప్రైస్ లో ఇతర మొబైల్స్ తో కంపేర్ చేస్తే. GT70 గురించి అయితే నేను ఒకటే చెప్తానంటే ఈ మొబైల్ కొనకండి. ఎందుకంటే దీనికన్నా తక్కువ ప్రైస్ లోనే దీనికన్నా మంచి ప్రాసెసర్ తోటి Neo 10 వస్తుంది. iQOO Neo 10 లో GT70 కన్నా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, అలాగే బెటర్ డిస్ప్లే కూడా ఉంటుంది. రియల్మీ GT70 ఎప్పుడు కొనాలి అంటే 28,000 కల్లా వస్తే గనుక తీసుకోండి. ఇప్పుడున్న ప్రైస్ అయితే చాలా ఓవర్ ప్రైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్ సంబంధించిన పూర్తి కంపారిజన్ అయితే మీ ముందు ఉంచాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.